హలో నమస్తే నేను అశోక్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోవడం పైన మళ్ళీ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి ఒక ప్రతిపక్ష పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపైన రాష్ట్రానికి సంబంధించిన అంశాల మీద మాట్లాడాలి కదా అంటూ కూడా కూటమి ఎమ్మెల్యేలు అటు స్పీకర్ గారు కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించి నిన్న కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. అసెంబ్లీ సమావేశాలకు రావాలన్నా లేదంటే అసెంబ్లీలో వచ్చి మాట్లాడాలన్నా నేను ప్రస్తుతం ఒక ఎమ్మెల్యేగా ఉన్నానని చెప్పేసి స్పీకర్ కావచ్చు లేదంటే ఎమ్మెల్యే కూటమికి సంబంధించిన అంతా కూడా గుర్తిస్తున్నటువంటి నేపథ్యంలో నేను అక్కడికి వచ్చి ఎలా మాట్లాడగలనంటూ కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రతిపక్ష హోదా స్థాయిలో నాకు సమయం ఎక్కువ వస్తుంది. కూటమి ప్రభుత్వం కావచ్చు లేదంటే ప్రభుత్వం చేసేటువంటి అంశాల మీద కావచ్చు వాళ్ళు చేసేటువంటి తప్పుల మీద కావచ్చు నేను అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నిస్తాను నిలదీస్తానని చెప్పేసి పదే పదే జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నాడు. అయితే ఏదైతే నెంబర్ ప్రాతిపదికన ఉంటుందో మినిమం అసెంబ్లీకి సంబంధించి 10% ఎమ్మెల్యేల సీట్లు ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదాగా కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి 10% షేర్ లేదు కాబట్టి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు కాబట్టి ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదంటూ కూడా స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నారు. కానీ ఒక ప్రతిపక్ష పార్టీ వ్యక్తిగా ఉన్నారు కాబట్టి ఆయనకి ఏదైతే సమయం ఇవ్వాల్సి ఉంటుందో అంత సమయం మేము ఇస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే చాలాసార్లు ట్వీట్ల ద్వారా లేఖల ద్వారా స్పీకర్ ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే ఈ అంశానికి సంబంధించి నిన్న జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. అయితే అంతకుముందు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు కూటమి పార్టీల నుంచి 3 వ్యక్తులు కూడా సవాల్ చేస్తూ వస్తున్నారు. ఏదన్నా ఇబ్బందులున్నా మీరేమన్నా ప్రశ్నించాలనుకున్నా కూడా అసెంబ్లీకి రండి, అసెంబ్లీ వేదికగా చర్చిద్దాం, అసెంబ్లీలో మాట్లాడదాము, మెడికల్ కాలేజీల అంశమైనా అలాగే సూపర్ 6 సంబంధించిన పథకాలైనా లేదంటే ప్రజలకు మేము ఇస్తున్నటువంటి హామీలకు సంబంధించిన ఇష్యూస్ అయినా వీటన్నిటినీ కూడా అసెంబ్లీ సాక్షిగా మీకు సమాధానం చెప్పడానికి మేము రెడీ అని చెప్పేసి కూటమికి సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సవాల్ చేసినటువంటి నేపథ్యంలో ఆ సవాల్ని స్వీకరించడానికి జగన్మోహన్ రెడ్డి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటే మాత్రం మాట్లాడుతున్నారు. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే ఖచ్చితంగా నేను అసెంబ్లీకి వచ్చి కూర్చుంటానంటూ కూడా మాట్లాడుతున్నారు. దాంతోపాటు మా వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను ఎక్కడా కూడా అసెంబ్లీకి వెళ్ళొద్దని నేను చెప్పలేదు, అసెంబ్లీకి వెళ్ళమని నేను చెప్తూ వచ్చాను. కానీ అక్కడికి వెళ్ళినా కూడా మీకు మాట్లాడే పరిస్థితి ఉండదు కాబట్టి వెళ్ళాలా లేదా అనేది మీరే నిర్ణయించుకోమండి అని చెప్పేసి నేను చెప్పానంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. అయితే ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి 60 రోజులు కంటిన్యూగా హాజరు కాకపోతే ఆయన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేసి అసెంబ్లీకి సంబంధించి మళ్ళీ బై ఎలక్షన్స్ పెట్టే హక్కు స్పీకర్కు ఉంటుంది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గత అసెంబ్లీ సెక్షన్స్కి ఒకసారి వచ్చారు, బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఆ టైంలో ఒక అరగంట అసెంబ్లీకి వచ్చేసి లాగ్ బుక్లో సంతకం చేసేసి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ అసెంబ్లీ మొహం చూడలేదు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అసెంబ్లీకి ఒకవేళ రాకపోతే పులివెందులకు మళ్ళీ బై ఎలక్షన్స్ నిర్వహిస్తామని చెప్పేసి పదే పదే స్పీకర్ కావచ్చు డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఈ చర్చ ఎటు దారి తీస్తుంది అనేటువంటి అంశం కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలకు ఇస్తుంది. అయితే ఇలాంటి నేపథ్యంలోనే స్పీకర్ గారు కావచ్చు డిప్యూటీ స్పీకర్ గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి 60 రోజులు కంటిన్యూగా అసెంబ్లీకి హాజరు కాకపోతే ఆ సభ్యత్వాన్ని రద్దు చేసి మళ్ళీ బై ఎలక్షన్స్ పెడతామని చెప్పేసి పదే పదే మాట్లాడటము, అలాగే అసెంబ్లీకి రాని వ్యక్తులకు సంబంధించి ప్రభుత్వం తరపున జీతాలు ఎందుకు ఇవ్వాలంటూ కూడా అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడటము, ఇలాంటి వ్యాఖ్యలన్నీ వస్తున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. మా 11 మంది ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు మేమందరం కూడా రాజీనామా చేస్తాము, మళ్ళీ ఎన్నికలకు వెళ్దాము అంటూ కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. మీరు ఒకవేళ ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే ఇలానే అసెంబ్లీకి రావాలని చెప్పేసి ఇలానే వివాదాలు లేదంటే ఇలానే రాజకీయ పరంగా విమర్శలు చేయాలనుకుంటే మాత్రము ఖచ్చితంగా మేము 11 మంది రాజీనామా చేస్తాము, లేదంటే మీకే మీరు అసెంబ్లీకి రాకపోతే రాజీనామా చేసేసి లేదంటే వాటిని ఆ ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేసేసి మళ్ళీ ఎన్నికలు పెడతామని చెప్తున్నారు కదా, పెట్టండి మేము వాటికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. అయితే ఏదైతే పులివెందులకు సంబంధించి బై ఎలక్షన్స్ పెడతామని చెప్పేసి కూటమి పెద్ద ఎత్తున విమర్శలు చేయటము, దానికి సంబంధించి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే వాళ్ళకి జీతభత్యాలు మేము ఇవ్వమని చెప్పేసి స్పీకర్ గారు మాట్లాడటము, ప్రతిపక్ష హోదా ఇస్తే తప్పితే నేను అసెంబ్లీకి రానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మొండు పట్టి వేసుకొని కూర్చోటము. సో ఈ 3 అంశాలన్నీ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతుంది. ఖచ్చితంగా ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయనకి 11 స్థానాలు వచ్చినప్పటికీ కూడా 40% స్థిరంగా ఓట్ బ్యాంక్ ఉంది. 40% ఓటర్లు ఆంధ్రప్రదేశ్లో ఆయనకు ఓట్లు వేశారు. 1,30,00,000 మంది ఓటర్లు జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఫ్యాన్ గుర్తుకి ఓట్లు వేశారు. ఆయనకి అసెంబ్లీలో న్యూమరికల్గా నెంబర్ లేకపోవచ్చు, ఆయనకి అసెంబ్లీలో మెజారిటీ లేకపోవచ్చు, కానీ ప్రజల్లో మాత్రం యాక్సెప్టెన్సీ ఉంది. సో ఆ కన్సిడరేషన్ని ఎందుకు ఇప్పుడు అసెంబ్లీకి సంబంధించి స్పీకర్ గారు నిర్ణయం తీసుకోలేకపోతున్నారంటూ కూడా వైసీపీ సభ్యులందరూ మాట్లాడుతున్నారు. దాంతోపాటు ప్రతిపక్ష హోదాకి సంబంధించి ఇప్పటికే హైకోర్టులో
పలుసార్లు పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. వైసీపీ నేతలు కోర్టు కూడా స్పీకర్ గారికి ఆర్డర్స్ ఇచ్చింది. దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో లేదో ఏంటి, దీనికి సంబంధించి కంపల్సరీగా ఇక్కడ నెంబర్ ఉంది 10% మీరు షేర్ కావాలంటున్నారు, అలాంటి షేర్ లేనప్పుడు కాబట్టి సో మీరు దాని మీద ఏ నిర్ణయం తీసుకుంటున్నారు, అలాంటిది ఏమైనా రాజ్యాంగంలో ఉందా, దానికి సంబంధించి మాకు వివరణ ఇవ్వండి అంటూ కూడా హైకోర్టు స్పీకర్ని ఆదేశించింది. ఇప్పటివరకు కూడా ఆ లేఖకు సంబంధించి స్పీకర్ గారు హైకోర్టుకి జవాబు ఇవ్వలేదు. సో అది కూడా ఇప్పుడు పెండింగ్లో ఉంది. ఆ పెండింగ్ ఇచ్చిన తర్వాత స్పీకర్ గారు దానికి సంబంధించి రెస్పాండ్ ఇచ్చిన తర్వాత హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంది. సో హైకోర్టులో కూడా ఈ ఇష్యూకి సంబంధించి ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో స్పీకర్ దానికి సమాధానాలు ఇవ్వనటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రతిపక్ష హోదా అంశం ఇంకా సస్పెన్స్గానే ఉంది. అధికారికంగా ఎక్కడా కూడా ఏదో మేము నెంబర్ గేమ్ ఆడుతున్నారు, నెంబర్ పర్సంటేజ్ లేదు కాబట్టి ఇక్కడ మేము ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని చెప్పేసి చెప్తున్నారు. కానీ రాజ్యాంగబద్ధంగా ఎక్కడా కూడా రాజ్యాంగంలో ఆ రూల్ లేదు, ఆ అమెండ్మెంట్ లేదంటూ కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు. సో ఇప్పుడు ఇలాంటి నేపథ్యంలో ఇంకా కంటిన్యూగా వైసీపీ ఎమ్మెల్యేలు అయితే అసెంబ్లీలో హాజరయ్యే పరిస్థితి అయితే ఉండదు. కొద్దో గొప్ప మండల్లో పోరాడుతున్నారు, కొద్దో గొప్ప మండల్లో వైసీపీకి బలం ఉంది కాబట్టి అక్కడ కూటమి ప్రభుత్వాన్ని లేదంటే మంత్రులకు సంబంధించిన అంశాల మీద, ప్రజా సమస్యల మీద అక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నారు. అసెంబ్లీలో అయితే మాట్లాడే పరిస్థితి లేదు. ఒకవేళ అలాంటి చర్చ, అలాంటి పరిణామం జరగాలంటే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ఒకవేళ అలా ఇవ్వము, జగన్మోహన్ రెడ్డి కావచ్చు లేదంటే వైసీపీకి సంబంధించిన 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే వాళ్ళ అసెంబ్లీ ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేసి ఎన్నికలు పెడతామన్నా కూడా దానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. సో అలాంటి నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం తీసుకుంటుందా? గతంలో కూడా చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు స్టార్టింగ్ ఒక ఏడాది పాటు అసెంబ్లీకి వచ్చారు. ఆ తర్వాత అసెంబ్లీలో ఆయనకు కావచ్చు, ఆయన సతీమణికి అన్యాయం జరిగినట్టు వాళ్ళ మీద ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో నేను ఇంకా అసెంబ్లీ గడప తొక్కనంటూ కూడా చెప్తూ వచ్చారు. ఆ టైంలో కూడా 60 రోజులు వరుసగా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి డొమ్మా కొట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో అలాంటి టైంలో తీసుకున్నటువంటి నిర్ణయము, అలాంటి టైంలో తీసుకున్నటువంటి ఒక చర్చ ఇప్పుడు కేవలం వైసీపీ ఎమ్మెల్యేలకు సంబంధించి మాత్రమే జరుగుతుందా అనేటువంటి ప్రశ్న అయితే మళ్ళీ తలెత్తి వస్తుంది. సో ఈ అంశాలన్నిటికీ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేసి మళ్ళీ బై ఎలక్షన్స్ పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్న వాటికి మేము సిద్ధంగా ఉన్నామంటూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని కూటమికి ఎలా కౌంటర్ ఇస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా అసెంబ్లీ సమావేశాలు కావచ్చు, ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ మీద మాట్లాడాల్సినటువంటి ఒక సభలో ఇలాంటి రాజకీయ చర్చలు, ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నటువంటి దారి తీసేటువంటి పరిస్థితులు రావటము ఖచ్చితంగా బాధాకరం. దీని మీద అన్ని పార్టీలు ఒకసారి పునరాలోచించుకొని దీని మీద స్పీకర్ గారు కావచ్చు అలాగే హైకోర్టు ఇచ్చినటువంటి అంశానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఉందాం.